క్రూజ్ కంట్రోల్ సెట్ చేసేద్దాము. సెట్ చేసేసాము 65లో. ఇప్పుడు చూడండి హ్యాండిల్ బార్ వదిలేసాను. రాక్ సాలిడ్ ఎంత తిన్నగా వెళ్తుందో చూడండి అసలు. హలో మేడం బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం తీసుకొచ్చేసాను 2025 KTM డ్యూక్ 390 ఒక రైడ్ ఇంప్రెషన్ అండ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి. ఎస్, చూడడానికి అదిరిపోయింది కదా, ఫుల్ బ్లాక్లో ఆరెంజ్ కలర్ ఇది డీకాల్తో పాటు అండ్ ఆరెంజ్ కలర్ పెయింట్ ఫర్ ద ట్రెలిస్ ఫ్రేమ్ అండ్ ఆల్. సో ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు అండ్ ఏ విధంగా దీన్ని అసలు వేరే లెవెల్ వాల్యూ ప్రపోజిషన్గా తీసుకొచ్చారు ఇప్పుడు కరెంట్ సినారియోలో అనేది ఈ ఒక్క వీడియోలో మనం చూద్దాం. దాని తర్వాత బండిని రైడ్ చేసి చూద్దాం, రైడ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ని మనము ఒక ప్రాపర్ వేలో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే Gen 3 డ్యూక్ మన అందరికీ తెలుసు. మెజారిటీ ఆఫ్ ది అప్డేట్స్, రివైజ్డ్ స్టైలింగ్, చాసీ, రేక్ అండ్ ట్రైల్ అప్డేట్, మళ్ళీ అదే రివైజ్ చాసీ జామెట్రీ, ఇవన్నీ కూడా జరిగినాయి Gen 3లో విత్ ఇన్క్లూజన్ ఆఫ్ పవర్ అండ్ టార్క్ బీయింగ్ బంప్డ్ అప్ సఫిషియెంట్లీ. సో అదే కాకుండా ఇప్పుడు ఇది ఒక మిడ్ లైఫ్ అప్డేట్ లాగా, మిడ్ లైఫ్ మేక్ ఓవర్ లెక్క Gen 3లో కూడా మనం దీనికి కొన్ని అప్డేట్స్ అనేది ఆఫర్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఓనర్స్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫర్ చేసేసారు. ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంది, ఇక్కడ మనకి సెట్ బటన్ ఉంది స్పీడ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి. అదే కాకుండా మనకి ఈ ఫుల్ కలర్ TFT డాష్ యాజ్ ఇట్ ఈస్ ఆఫర్ చేశారు. దీంట్లో మనము అన్ని విధాల చేంజెస్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ రైడ్ మోడ్, రెయిన్, ట్రాక్లో పెడితే మనకి మోడ్ డిస్ప్లే అనేది ఇలా మారిపోతుంది. ఇక్కడ మనకి రెవ్ కౌంటర్ అనేది వచ్చేస్తుంది, స్పీడోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఎనేబుల్డా లేదా తెలుస్తుంది. అదే MTCది, ABC ఇవన్నీ కూడా క్లియర్ డీటెయిల్స్ అనేది ఉంటాయి, ఏమేమి ఎనేబుల్ చేసి ఉన్నాయి, ఏమేమి ఎనేబుల్ చేయలేవు అనేది. సో దీని తర్వాత మనము మోటార్ సైకిల్లోకి వెళ్ళి ట్రాక్లోకి వెళ్ళి మళ్ళీ నార్మల్ స్ట్రీట్ మోడ్లో పెట్టుకుందాము. అండ్ ABS చూసినట్టయితే రోడ్ మోడ్ ఉంది, సూపర్ మోటో మోడ్ అంటే ABS అనేది ఓన్లీ ఫ్రంట్ వీల్లో పనిచేస్తుంది. వెనకాల వీల్ మీరు లాక్ చేసుకోవచ్చు, స్లైడ్ చేసుకోవచ్చు, స్కిడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దాని తర్వాత అదే డ్యూయల్ మోడ్ కావాలంటే మళ్ళీ మీరు ABSలోకి వెళ్ళి రోడ్ మోడ్లో పెట్టుకుంటే డ్యూయల్ ఛానల్ ABS అనమాట. లేదు సూపర్ మోటో మోడ్ పెట్టుకుంటే మీకు ఓన్లీ ABS ఫ్రంట్ వీల్లో పనిచేస్తుంది. ప్రస్తుతం అయితే మనం రోడ్ మోడ్లో వదిలేద్దాము. MTC అంటే మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. ఇది మనకి ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా ట్రాక్షన్ కంట్రోల్. సో ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిడ్వే త్రూ కార్నర్ మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ ఆ వెనకాల ఎక్సెస్ వీల్ స్పిన్ కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేసి ఇట్ విల్ ప్రివెంట్ ద బైక్ ఫ్రమ్ స్కిడ్డింగ్ ఆర్ గివింగ్ వే. సో అది ట్రాక్షన్ కంట్రోల్ ఒక పని, ఎక్సెస్ వీల్ స్పిన్ని కంట్రోల్ చేస్తుంది. సో అది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు, అదొక విషయం గమనించాలి. లాంచ్ కంట్రోల్ ఇదంతా మనకి 1000 కిలోమీటర్స్ తర్వాత యాక్టివేట్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్తో పాటు మనకి స్పీడ్ కంట్రోల్ అనేది ఒకటి ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ అంటే మనకి రెగ్యులర్గా మన కార్లో వచ్చినట్టు మనం ఏదైనా 60 or 70 క్రూజ్ కంట్రోల్ పెట్టేసి హ్యాండిల్ బార్ థ్రాటిల్ వదిలేసినా అది ఆటోమేటిక్గా ఆ థ్రాటిల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. స్పీడ్ కంట్రోల్ ఏంటంటే మీరు ఎవరైనా తెలియని అంటే నావిస్ బైకర్స్ ఉన్నారు, వాళ్ళు అంటే ఇట్లా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈ బైక్తో దే కెన్ గెట్ ఇన్ టు ట్రబుల్ అని మీరు ఏమన్నా 60 or 70 దీన్ని స్పీడ్ లిమిట్ చేసి స్పీడ్ కంట్రోల్ పెట్టేసి ఇచ్చేయచ్చు. అప్పుడు మీరు సచ్చినట్టు వాళ్ళు అది ఎంత కొట్టినా అది 670 దాటి వెళ్ళదనమాట. సో అటువంటి ఒక మంచి సేఫ్టీ ఫీచర్ ఆఫర్ చేసినందుకు థ్యాంక్స్ టు KTM. సో ప్రస్తుతం అయితే క్రూజ్ కంట్రోల్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనెక్టివిటీ, క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్లోనే ఉంచేద్దాము. బై డైరెక్షన్ క్విక్ షిఫ్ట్ లైట్ కూడా మనకి 1000 కిలోమీటర్స్ తర్వాత అది ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అప్పుడు మొత్తం ఆరెంజ్ స్క్రీన్ అంతా కూడా ఆరెంజ్ అయిపోతుంది, చాలా చక్కగా ఉంటుంది చూడడానికి షిఫ్ట్ చేసేటప్పుడు. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, స్టార్టర్ బటన్ ఉంది ఇంటిగ్రేటెడ్, ఇక్కడ కంట్రోల్స్కి ఇది ఉంది, నావిగేటెడ్ బటన్స్ ఉన్నాయి, అండ్ క్రూజ్ కంట్రోల్ స్విచ్ ఇక్కడ ఉంది. సో ఇదండి హ్యాండిల్ బార్ చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. అండ్ LED లైటింగ్ అనేది ఉంది, ఇది ఏమో కొత్తదేం కాదు మనకి. ఫుల్ LED లైటింగ్, LED DRLస్తో పాటు LED టర్న్ బ్లింకర్స్, ఒక గన్ మెటల్ కలర్ ఇక్కడ ఇది ఇచ్చారు. ఫ్రంట్ ఫెండర్, WP Apex సస్పెన్షన్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, ఫ్రంట్ ఫోక్స్ అనమాట. WP Apex
43mm USD ఫోక్స్. ట్యాంకింగ్స్ ఎక్స్టెన్షన్స్ చాలా నీట్గా ఆఫర్ చేయబడి ఉన్నాయి. అండ్ ట్రెలిస్ ఫ్రేమ్ విత్ బోల్టాన్ సబ్ ఫ్రేమ్ డిజైనే ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లెక్క ఉంది. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో చేయబడింది. 150 సెక్షన్ రేర్ టైర్, మెడ్జెలర్ టైర్స్ అండి, స్పోర్టెక్ M5 అనుకుంటాను. సో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టాప్ క్వాలిటీ టైర్స్ మనకి ఇచ్చినందుకు థ్యాంక్స్ టు KTM. 320mm హబ్లెస్ డిస్క్, వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఉంది, డ్యూయల్ ఛానల్ ABS విత్ మనకి సూపర్ మోటో మోడ్. ఇప్పుడు ఆఫ్సెట్ మోనోషాక్ మనం ఎందుకు ఇచ్చారో ఆల్రెడీ మనం చూసాము. ఆఫ్సెట్ మోనోషాక్ ఇవ్వడానికి రీజన్ సీట్ హైట్ని రెడ్యూస్ చేయడానికి. ఇంతకుముందు 830mm ఉండేది, అదే కొంతమంది చాలా ఎక్కువ కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 800mm పీపుల్ అరౌండ్ 5'5", 5'6" కూడా ఈజీగా ఈ బండిని నడిపించవచ్చు. టాల్ రైడర్స్ అంటే అప్ టు 6 feet టాల్ ఈజీగా నడిపించవచ్చు. ఇంకోటి మనకి ఆఫ్సెట్ మోనోషాక్కి రీజన్ లార్జర్ ఎయిర్ బాక్స్ అనేది హౌస్ చేయబడింది, అలవింగ్ ది ఇంజిన్ టు బ్రీత్ ఈజీ అట్ హైయర్ RPMs. ఇంజిన్ చూసినట్లయితే LC4C 399cc లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. 46 bhp, 39 Nm అండర్ బెలీ ఎగ్జాస్ట్తో పాటు వస్తుంది. అండ్ సీట్ హైట్ వాళ్ళు తగ్గించారు కాబట్టి మన గ్రౌండ్ క్లియరెన్స్ కాంప్రమైజ్ అవ్వాలని లేదండి. గ్రౌండ్ క్లియరెన్స్ 183mm ఇచ్చారు, అది కూడా వెల్ డన్. స్వింగ్ ఆర్మ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ చేయబడిందో, బనానా స్వింగ్ ఆర్మ్. సో ఇది కూడా డైరెక్ట్ మనకి మోనోషాక్ మౌంట్ అయి వస్తుంది కాబట్టి అది చాలా చాలా సూపర్ అజిలిటీ అండ్ బ్యాలెన్స్ అండ్ ఫ్లికబిలిటీ అండ్ మనూవరబిలిటీలో మనకి హెల్ప్ చేస్తుంది. అది దానికి ఎటువంటి డోకా లేదు. KTM డ్యూక్ అంటేనే అల్టిమేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్. వేరే ఏ బైక్ దీనికి పోటీ రాలేదు, సాటిగా నిలబడలేదు. సో ఇక్కడ వెనకాల టైల్ ల్యాంప్ చూసినట్లయితే సేమ్ మనకి ఏదో జెన్3లో ఇచ్చారు అదే టైల్ ల్యాంప్. ప్లస్ ఇక్కడ చాలా నీట్గా ఆఫర్ చేసిన రేర్ ఫెండర్ అండ్ లైసెన్స్ ప్లేట్ హోల్డర్. ఇది మడ్ స్ప్లాష్ కాకుండా రైనీ సీజన్లో మనకి వీప్ అంతా ఒక చిన్న గ్రాఫిటీ లెక్క పెయింటింగ్ రాకుండా ఉండడానికి కాపాడుతుంది అనమాట. అండ్ అంతే అండి. స్వింగ్ ఆర్మ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ నేను చెప్పేసాను. క్విక్ షిఫ్టర్ ఉంది, క్రాష్ గార్డ్ కూడా దీంతో పాటు ఆఫర్ చేశారు. సో ఇప్పుడు మెయిన్ ఈ బ్యూటిఫుల్ ఫైన్ ఈవినింగ్ బ్లూ స్కైస్తో పాటు అండ్ రేపు మళ్ళీ ట్రావెల్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది 5 daysకి. ఏమేమి అప్డేట్స్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్లో తెలుసుకుంటారు, దయచేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. అండ్ ఇది ఇప్పుడు రైడ్ చేసి చూద్దాము ఎలా ఆర్పులు అర్పిస్తుంది మన రెగ్యులర్ స్ట్రీట్స్లో. లెట్స్ హిట్ ద రోడ్. సో మాడి బంగారం ఆల్రెడీ 390 డ్యూక్ 2025 మోడల్ గురించి వివరాలు నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ బండిని రైడ్ చేసి చూద్దాం ఎలా ఉందని. సో మెయిన్ దీంట్లో అప్డేట్ క్రూజ్ కంట్రోల్ కాబట్టి క్రూజ్ కంట్రోల్తోనే స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ గో. సో హై రివింగ్ మెషిన్. ఓ బ్యూటిఫుల్. సో 5th గేర్లో ఉన్నాము. క్రూజ్ కంట్రోల్ సెట్ చేసేద్దాము. సెట్ చేసేసాము 65లో. ఇప్పుడు చూడండి హ్యాండిల్ బార్ వదిలేసాను. రాక్ సాలిడ్ ఎంత తిన్నగా వెళ్తుందో చూడండి. అసలు ఎటువంటి అన్సర్టనిటీ లేదు. రాక్ సాలిడ్ స్టెబిలిటీ. సస్పెన్షన్ అంటే ఇలా ఉండాలని WP Apex సస్పెన్షన్ 43mm USD ఫోక్స్ బ్రిలియంట్ అనమాట. And just look at it go. It's absolutely perfect anamata. No wobble, no uncertainty. It's going like a rocket. So well done KTM yet another time. So brake పట్టుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ డిసెంగేజ్ అవుతుంది. సీట్ కొంచెం గట్టిగా ఉందని చెప్పొచ్చు. సస్పెన్షన్ స్టిఫ్గానే ఉంది. కానీ మీరు రైడ్ చేస్తూ బండి ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఇవన్నీ మర్చిపోతారండి. 46 bhp అండి. అసలు ఈ యొక్క వెయిట్లో అంటే పవర్ టు వెయిట్ రేషియో ఎక్కడనో సూపర్ కార్ టెరిటరీ దాటి వెళ్ళిపోతుంది. అంత బీభత్సమైన పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ ఆ పికప్ కానీ దాని యాక్సలరేషన్ కానీ ఆ TFT కన్సోల్ చూడండి. బ్యూటిఫుల్. తిరిగిపోయిందండి. KTM అంటేనే పర్ఫార్మెన్స్కి మారిపోయారు. అసలు వేరే ఎవ్వరు దీని దగ్గర కూడా రాలేరు. దీనికి ఉన్న రైడింగ్ డైనమిక్స్, దీనికి ఉన్న హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ చేయడంలో. సో ఇప్పుడు దీన్ని ఇంకా 1 level హైయర్ తీసుకెళ్లారని చెప్పొచ్చు. అసలు అబ్సల్యూట్లీ అదృష్టం అండి.
యాక్సలరేషన్ కానివ్వండి, దాని స్టెబిలిటీ కానివ్వండి, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్, డైరెక్షన్ చేంజెస్, ఫ్లిక్కబిలిటీ, అసలు రేజర్ షార్ప్ ప్రెసిషన్ అండి. అండ్ యూ సిట్ ఇన్ టు ద మోటార్ సైకిల్ అంటే ద రైడర్ అండ్ ద బైక్ బికమ్ వన్ అన్స్టాపబుల్ ఫోర్స్ అని చెప్పొచ్చు. అంత కంపోజర్, అంత కంట్రోల్ ఆఫర్ చేశారు దీంట్లో. అబ్సల్యూట్ బీస్ట్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని కూడా వరుణ్ కేటీఎం మీరు విజిట్ చేయండి, బండిని టెస్ట్ రైడ్ చేయండి. ఒక్క టెస్ట్ రైడ్ చాలండి, ఫిదా అయిపోతారు మీరు. అంత బ్యూటిఫుల్గా ఉంది బండి. అదే వైబ్రేషన్స్ అంటే కొంచెం వరకు స్పోర్టీ క్యారెక్టర్లో ఉన్న వైబ్రేషన్స్ మీకు అనిపిస్తాయి. మరీ బీభత్సమైన వైబ్రేషన్స్ ఏం కాదు, కానీ బండి నడిపిస్తున్నప్పుడు దానికి ఉన్న అడ్రినలిన్ రష్ ఎలా ఉంటుందంటే మీరు అవన్నీ మర్చిపోతారు. అంత అగ్రెసివ్గా బండి దూసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది అనమాట. ముందుకి దూసుకెళ్ళిపోతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బీస్ట్. సో అంతే అండి. బ్రేక్స్ అయితే బ్రిలియంట్, సస్పెన్షన్ టాప్ నాచ్, అండ్ చాసీ స్ట్రక్చర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, స్వింగ్ ఆర్మ్, ఆఫ్సెట్ మోనోషాక్ అన్నీ కూడా వర్క్ ఇన్ ద పర్ఫెక్ట్లీ కొహీజివ్ మేనర్ టు మేక్ ఇట్ అన్ అన్బీటబుల్ value proposition and an unbeatable performer.